Yes, record. Okay. Is it recording now? Yes, recording. Yes, sir. Okay, Yes, sir. 40 minutes వస్తుంది కదా క్లాసు, 40 minutes వస్తుంది కదా. ట్రయల్ వర్షన్ అండి ఇది, ఓకేనా. సో పెయిడ్ వర్షన్ మరి ఎక్స్పైర్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రయల్ వర్షన్, ఓకేనా. సో 40 minutes వస్తుంది. మళ్ళీ ఆ 40 minutes తర్వాత ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా. ఎస్, విజిబుల్ అండి ఇప్పుడు. ఇది దొడ్డు వచ్చింది మనకి. ఎస్, రికార్డింగ్. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. In last Good class, afternoon, sir. yes, in last class we have discussed some filter commands, okay na. So filter commands discuss cheskunnamandi. So today we are discussing about tr command, okay na. Here tr is a another type of filter command, okay na. Yes, what is the meaning of tr? Stands for translate, okay na. tr stands for translate command, okay na. So using this command we can translate upper cases to lower cases as well as lower cases to upper cases, okay na. And also using this command we can delete the unwanted data in the file, okay na. So simply using tr command we can perform two operations, and using tr command we can perform two operations. What is the first one? We can translate uppercase to lowercase or lowercase to uppercase. That is the first operation. Coming to our second operation, that is delete unwanted text in the file, okay na. సో నేను tr కమాండ్ యూజ్ చేసి అన్వాంటెడ్ టెక్స్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు, లేదా ఏం చేయవచ్చు అంట, అప్పర్ కేసెస్ టు లోయర్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ లోయర్ కేస్ టు అప్పర్ కేసెస్ నేను టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయవచ్చు, ఓకేనా. ఈ సింటాక్స్తో మనకి నిన్న ప్రాబ్లం వచ్చిందండి. నథింగ్ బట్ లాస్ట్ క్లాస్ మనకి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమన్నాను. ఎంతమంది సాల్వ్ చేశారు ఎవరైనా? నెట్లో సెర్చ్ చేసి ఈ సింటాక్స్ ఎగ్జాక్ట్గా మనకు అవుట్పుట్ వచ్చేటట్టుగా పర్ఫెక్ట్గా చేయమన్నాను. ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? లేకపోతే ఇప్పుడు చూద్దాం, ప్రాబ్లం లేదు. చేశారా? చైతన్య చేశారా? 61 చేశారా? మీ ఇద్దరే నాకు రెస్పాండ్ అవుతూ ఉండేది, రిమైనింగ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. చేశారా? ప్రాక్టీస్ చేశారా? అది కూడా చెప్పరు. వచ్చింది సార్ ఆ రోజే. ఆ రోజే వచ్చింది. మళ్ళీ అంటే మీ సిస్టమ్ లో రాలేదు కానీ టెర్మెక్స్ లో వచ్చింది సార్. ఓకే అండి. సో మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయండి. సో మన యుబింటూలో మరి రాకపోవచ్చేమో, ఓకేనా. మళ్ళీ ఒకసారి ఉబుంటూలో నేను ప్రాక్టీస్ చేశాను తర్వాత సో ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెబుతాను, ఓకేనా. సో హియర్ ఇక్కడ చూడండి ఒకసారి డెస్క్టాప్, ఓకేనా. సో సింప్లీ హియర్ బై యూజింగ్ అవర్ tr command we can translate upper cases to lower cases as well as we can delete unwanted text in the file. Here first syntax చూడండి ఒకసారి, ఓకేనా. హియర్ ఎకో లైనక్స్ IZE. ఒకసారి టెక్స్ట్ని అబ్జర్వ్ చేస్తారా మీరు? ఎకో లైనక్స్ IZE పైప్ సింబల్ TR. దిస్ ఇస్ అవర్ కమాండ్ TRLINRED. సో ఇదేదో రాశానండి, ఒక లైన్ రాశాను. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏమిటంటే, ఇన్ దిస్ లైన్ దీని కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎకో కమాండ్ ఏం చేస్తుందండి? ఇన్ దిస్ పర్టికులర్ లైన్ దేర్ ఆర్ టూ కమాండ్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ఎకో, నెక్స్ట్ వన్ ఈజ్ TR. దీస్ టూ కమాండ్స్ ఆర్ కంబైన్డ్ విత్ దిస్ పైప్ సింబల్. ఒక్కసారి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, ఓకేనా. ఎస్, LIN TRLIN. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఈ టెక్స్ట్లో ఎకో పక్కన లైనక్స్ IZE రాశాను కదా, ఎక్కడైతే LIN ఉందో ఆ LIN రిమూవ్ అయిపోతుందండి. LIN రిమూవ్ అయిపోయి రిమైనింగ్ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, ఓకేనా. అర్థమవుతుందా? సో సింప్లీ by using our tr command we can perform two operations. First one is translate చేసుకోవచ్చు, second one is we can remove unwanted data. In the file or something, ఏదైనా టెక్స్ట్ నుంచి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై టెక్స్ట్. ఈ టెక్స్ట్ నుంచి నాకు LIN అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఏ కమాండ్ ద్వారా? tr కమాండ్ ద్వారా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామా ఈ కమాండ్ని? ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. So I am writing this command in our terminal.
ఓపెన్ అవుట్ టెర్మినల్ ఓపెనింగ్. ఎస్ ఓపెన్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఓకేనా, సేమ్ కమాండ్. సో అదిగోండి సేమ్ కమాండ్ ఇక్కడ రాశాను నేను. ఎకో లైనక్స్ IZE. ఓకేనా, దిస్ ఈజ్ టెక్స్ట్ కాబట్టి నేను సింగిల్ కొటేషన్లో రాశాను. పైప్ సింబల్ TR కమాండ్ LIN టెక్స్ట్. ఓకేనా, ఈ టెక్స్ట్లో నుంచి LINని రిమూవ్ చేస్తున్నాడు. ఇక్కడికి ఏం చేస్తున్నాను, LIN ప్లేస్ నుంచి RED చేస్తున్నాను. చూడండి ఒకసారి ఎదుగుతూ ఏం జరిగిందండి, రీప్లేస్ చేశాను. చూడండి, LINని రిమూవ్ చేసేసి REDని రీప్లేస్ చేశాను. అర్థం కదా? సో ఫస్ట్ ఆపరేషన్ ఈస్ కంప్లీటెడ్. ఫస్ట్ ఆపరేషన్ ఏం చెప్పాను, యూజింగ్ అవర్ TR కమాండ్ వీ కెన్ రిమూవ్ ఆర్ వీ కెన్ ట్రాన్స్లేట్. రిమూవ్ అంటే మీనింగ్ ఏమిటి, అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేసి నాకు కావాల్సిన డేటాని ఏదైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఒక్కసారి ఏం జరిగిందో చూడండి ఇక్కడ. సో హియర్ LINXలో ఇదిగోండి LINX ఐ సంథింగ్, ఈ టెక్స్ట్ నుంచి ఏం జరిగింది ఇక్కడ నాకు, అదిగోండి LIN ఎక్కడైతే LIN ఉందో అది రిమూవ్ అయిపోయి ఆటోమేటిక్గా RED రీప్లేస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి, దిస్ ఈజ్ అవర్ కమాండ్. ఓకేనా, ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై టెక్స్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఏం చేద్దాం, ఏం రాద్దామండి, బ్లూ. సో బ్లూ కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ నాగుల్. ఓకేనా, నాగుల్ సంథింగ్ మీరా. ఓకేనా, నా TR ఎక్కడైతే నాకు నాగుల్ ఉందో అక్కడ నాకు మీరా అని డిస్ప్లే అవ్వాలండి, మీరా అని రీప్లేస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఏమైందో, ఇది క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. యూజింగ్ అవర్ TR కమాండ్ సింప్లీ ఎకో నాగుల్ మీరా, దిస్ ఈజ్ మై నేమ్. ఓకేనా, బై యూజింగ్ జస్ట్ ఎకోతో డిస్ప్లే చేస్తున్నాను. TR కమాండ్ని యూజ్ చేసి ఎక్కడైతే నాగుల్ ఉందో అక్కడ మీరా ప్లేస్ చేయమన్నాను. ఆల్రెడీ నాగుల్ మీరా ఈజ్ దేర్, ఈ నాగుల్ ప్లేస్లో మీరా రీప్లేస్ అయింది, మీరా మీరాని ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ ఓకేనా. సో యూజింగ్ TR కమాండ్ వీ కెన్ డిలీట్ అండ్ ఆల్సో వీ కెన్ రీప్లేస్. ఓకేనా, అదండి. నా నెక్స్ట్ సింటాక్స్ మళ్ళీ చూద్దామండి. సో ఇక్కడ ఏం చూడండి ఒకసారి, హియర్ విత్ ఆప్షన్ అండి, హియర్ D ఈజ్ ఆప్షన్. యూజింగ్ D వీ కెన్ డిలీట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో సేమ్ టెక్స్ట్. ఓకేనా, LINX IZE TR -D LIZ. సో ఈ కమాండ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, పైన ఏమో రీప్లేస్ అయిందండి, ఇది రీప్లేస్ అవ్వదు, ఓన్లీ ఆ టెక్స్ట్ వరకు డిలీట్ అయిపోతుందండి. సో నేను ఏదైతే మెన్షన్ చేశానో ఆ టెక్స్ట్ నాకు రీప్లేస్ కాదని డిలీట్ అవుతుంది. ఇందాకేమో LIN ప్లేస్లో REDని రీప్లేస్ చేశాను ఈ టెక్స్ట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ టెక్స్ట్లో LIZని జస్ట్ రిమూవ్ చేస్తున్నామండి. ఏం జరుగుతుందో చూద్దామండి. సేమ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో I am writing this command in our terminal. Now I am ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఎకో లైనక్స్ IZE సంథింగ్ ఇదిగోండి, ఈ టెక్స్ట్లో నుంచి TR కమాండ్ని యూజ్ చేసి -D ఆప్షన్ని యూజ్ చేసి LIZ అనే టెక్స్ట్ని నథింగ్ బట్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఎంటర్ క్లిక్ చేశానండి, ఏం జరిగింది ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందో చూడగలరా. LIZ రిమూవ్ అయిందా, LIZ రిమూవ్ అయిందా ఆ టెక్స్ట్ నుంచి. ఎస్ సార్. సార్ మీరు ఇచ్చింది అక్కడ స్మాల్ ఎల్ కాబట్టి డిలీట్ అవ్వలేదు. ఓకేనా, సో LIZ మెన్షన్డ్ బట్ ఇన్ మై టెక్స్ట్ ఏముంది, క్యాపిటల్ L ఉంది, అందుకోసమే క్యాపిటల్ L మీద ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అదిగోండి క్యాపిటల్ L రాస్తాను, ఇక్కడ క్యాపిటల్ N రాసుకోవచ్చు, లేదా ఇక్కడ స్మాల్ L అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, నా ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ L ఇచ్చానండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, అదిగోండి హియర్ ఈజ్ మై క్యాపిటల్ L, హియర్ ఈజ్ మై క్యాపిటల్. సో సింపుల్గా రీప్లేస్ అయిందండి, రీప్లేస్ కాదండి డిలీట్ అయింది. ఓకేనా, నా ఈసారి ఏమి ఇచ్చాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేమ్ ఇస్తానండి. నేమ్స్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, సో అదిగోండి నాగుల్ మీరా. నా దిస్ వన్, ఈసారి మీరాని రిమూవ్ చేద్దామండి. మీరాని రిమూవ్ చేద్దాం. ఏమైంది, స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను కదా. ఎస్, ఏ కూడా డిలీట్ అయిపోయిందండి. ఈ
నాగుల్లో ఏ కూడా రిమూవ్ అయింది. సో సింప్లీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, MEERA, దట్ మీన్స్ ఈ టెక్స్ట్ లో నుంచి ఎక్కడైతే ఎం ఉందో, ఎక్కడైతే ఈ ఉందో, ఎక్కడైతే ఈ ఉందో, ఎక్కడైతే ఆర్ ఉందో, ఎక్కడైతే ఏ ఉందో, మీన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే అవి మొత్తం రిమూవ్ అవుతాయి. ఓకేనా? సో using this command we can remove unwanted data. Using this command we can remove as well as replace. Okay na? Remove as well as replacing the particular text. Okay na? Next one, next syntax చూద్దామండి. సో మనకు వచ్చిన ప్రాబ్లం ఇదండి, చూద్దాం. ఇంకేం చేయొచ్చట, నాట్ ఓన్లీ డిలీట్, నాట్ ఓన్లీ రీప్లేస్. ఓకేనా? వీ కెన్ ఆల్సో డిలీట్ ది అన్వాంటెడ్ స్పేసెస్ అండి. ఇదిగోండి స్పేసెస్ కూడా రిమూవ్ చేయవచ్చు. ఓకేనా? యూజింగ్ ఎస్. ఓకేనా? యూజింగ్ -s ఆప్షన్ వీ కెన్ రిమూవ్ అన్వాంటెడ్ సమ్ ట్యాబ్ స్పేసెస్. ఓకేనా? ట్యాబ్ స్పేసెస్ని కూడా రిమూవ్ చేయవచ్చు అంట, చూద్దాం. ఓకేనా? సో సేమ్ కమాండ్, దిస్ ఈజ్ అనదర్ సింటాక్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో GNU రాశాను, ట్యాబ్ ఇచ్చాను, మళ్ళీ సమ్ స్లాష్ ఇచ్చాను, మళ్ళీ ట్యాబ్ ఇచ్చాను, లైనెక్స్ రాశానండి. యూజింగ్ TR కమాండ్, ఈసారి నేను ఏమి ఇచ్చానంటే TR కమాండ్ -s ఆప్షన్ యూజ్ చేశానండి. ఓకేనా? -s ఆప్షన్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ది ట్యాబ్ స్పేసెస్. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? నా ఇక్కడ చూడండి, GNU ట్యాబ్ లైనెక్స్ ఇచ్చాను. ఇక్కడ -s ఆప్షన్ ఏం చేసిందండి, ఆ ట్యాబ్ స్పేసెస్ని తీసేసి జస్ట్ నార్మల్ స్పేస్ ఇచ్చిందండి. ఓకేనా? సో యూజింగ్ దిస్ ఏంటండి, టెక్స్ట్ని రిమూవ్ చేయొచ్చు, స్పేసెస్ని రిమూవ్ చేసుకోవచ్చు, ట్యాబ్ స్పేసెస్ని రిమూవ్ చేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ రీప్లేస్ కూడా చేయవచ్చు అండి. ఓకేనా? మనకు కావాల్సిన టెక్స్ట్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని రీప్లేస్ చేయవచ్చు. ఓకేనా? యూజింగ్ అవర్ TR కమాండ్. నెక్స్ట్ వన్ అదిగోండి, కన్వర్టింగ్ లోయర్ కేసెస్ టు అప్పర్ కేసెస్. దిస్ వన్. ఓకేనా? అదిగోండి, ఒకసారి కర్సర్ చూడండి. ఓకేనా? కన్వర్టింగ్ లోయర్ కేసెస్ టు అప్పర్ కేసెస్. ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చిందండి నిన్న. ఓకేనా? నిన్న మనం క్లాస్ చెప్పేటప్పుడు లోయర్ కేసెస్ నుంచి అప్పర్ నాకు ప్రాబ్లం వచ్చింది. డిఫరెంట్ సింటాక్సెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకో లైనెక్స్ IZE TR లోయర్ కేస్ అప్పర్ కేస్. మనం మొన్న ఏం చేసాము అంటే, ఎందుకు ప్రాబ్లం వచ్చిందండి, అదిగోండి ఈ కొటేషన్స్ ఇవ్వాలి మనం. ఈ TR దగ్గర నుంచి TR స్పేస్, దిస్ ఈజ్ సింగిల్ కొటేషన్, లోయర్ కేస్, దిస్ ఈజ్ సింగిల్ కొటేషన్. సో మనం మొత్తాన్ని ఒకేసారి ఇచ్చాము, ఒకే సింగిల్ కొటేషన్ ఇచ్చాము, అందుకోసం మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. TR ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చాం, అది లాస్ట్ వన్ ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చాము, అట్లా ఇవ్వద్దండి. లోయర్ కేసెస్కి సింగిల్ కొటేషన్ ఇవ్వాలి, అప్పర్ కేసెస్కి సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. అక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది ఈ వర్షన్లో. ఓకేనా? ఈ వర్షన్లో ఈ విధంగా సింటాక్స్ రాయాలండి. ఓకేనా? సో సమ్ అదర్ వర్షన్స్లో కూడా సింగిల్ కొటేషన్ ఇక్కడ మీకు జస్ట్ TR స్పేస్ సింగిల్ కొటేషన్ మళ్ళీ లాస్ట్లో ఇస్తే సరిపోతుంది. బట్ ఇయర్ ఉబుంటు, ఓకేనా, ఉబుంటు 20th వర్షన్లో మీరు ఈ విధంగా ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఎకో లైనెక్స్ IZE సంథింగ్ ఈ టెక్స్ట్ నేను ఏంటండి, ఈ టెక్స్ట్లో ఎక్కడైతే TRని యూజ్ చేసి లోయర్ కేసు ఉన్నాయో వాటిని మొత్తాన్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఓకేనా? ఎస్ చూద్దాం, చూడండి. సో అదిగోండి దిస్ కమాండ్, ఈ కమాండ్ మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ రాద్దాం, చూడండి. సో పేస్ట్ చేశానండి, ఒక్కసారి చూడండి. ఎకో లైనెక్స్ IZE సంథింగ్ ఈ టెక్స్ట్లో బై యూజింగ్ TR కమాండ్ ఎక్కడైతే లోయర్ కేసెస్ ఉన్నాయో వాటిని అప్పర్ కేసెస్ లా కన్వర్ట్ చేస్తున్నాము. ఓకేనా? ఒకసారి చూడండి ఏం చెప్తుందో. అదిగోండి, సో ఆల్రెడీ L ఈజ్ క్యాపిటల్, రిమైనింగ్ ఆర్ స్మాల్. ఇక్కడ నాకు స్మాల్ అంటే లోయర్ కేసెస్ టు అప్పర్ కేసెస్ కాబట్టి అదిగోండి లైనెక్స్ IZ సంథింగ్ కన్వర్ట్ అయిందండి. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ కమాండ్ని. సో ఇదిగోండి సమ్ స్పేసెస్, అదిగో నావుల్ మీరా అని సమ్ స్మాల్ కేసెస్ రాశాను, లోయర్ కేస్ టు అప్పర్ కేసెస్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇదిగోండి సమ్ దిస్ ఈజ్ నాగుల్ మీరా. ఓకేనా? సో యూజింగ్ ఏంటండి, యూజింగ్ దిస్ వన్ వీ కెన్ కన్వర్ట్ సమ్ లోయర్ కేసెస్ టు అప్పర్ కేసెస్. ఓకేనా? నా మొన్న ఈ విధంగా రాసామండి. మనం ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఈ విధంగా రాసాం. ఏంటండి చెప్పండి. 2 కమాండ్స్ ని కలిపి రాయొచ్చు. అదిగో 2 కమాండ్స్ కలిపాను కదా ఇక్కడ నేను, బై యూజింగ్ పైప్ ఎకో యాజ్ వెల్ యాజ్ TR.
ఓకే సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, చెప్పండి మీ డౌట్ ఏంటమ్మా చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి అంటున్నాను. నాగుల్కి స్పేస్ ఇచ్చి ట్యాబ్ అట్లా ఇవ్వండి, అదిగోండి. సో అట్లా ఒకసారి చేయండి సార్. సో అదిగోండి, అదిగోండి ఓకేనా. నా ఇది అప్పర్ కేసెస్ లోయర్ కేసెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దామంటారు, అప్పర్ కేస్ లోయర్ కేస్ కన్వర్ట్ చేశాను. అండ్ దెన్ మైనస్ డి ఇద్దామా ఇక్కడ, అదేనా మీరు అంటుంది మైనస్ డి, అదేనా? ఎస్ సార్. ఎస్ ఏమిద్దాం చూడండి. నౌ దిస్ వన్ మైనస్ డినా, మైనస్ డి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఈని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. చూడండి పై సింటాక్స్ ఇదండి ఇచ్చింది ఓకేనా, ఈ సింటాక్స్ ఇచ్చాను, ఏం జరుగుతుందో చూద్దాం. అదిగోండి ఎక్స్ట్రా ఆపరెండ్ మైనస్ డి నాట్ అలౌడ్ అంటండి. కన్వర్షన్ అప్పుడు కుదరదండి ఓకేనా, కన్వర్షన్ అప్పుడు మీరు డిలీట్ చేయడం కుదరదు ఓకేనా, కన్వర్షన్ అప్పుడు కుదరదండి. ఎస్ ఎస్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఓన్లీ ఇదిగోండి ఈ పర్టికులర్ ఎకోలో ఉన్న ఈ పర్టికులర్ టెక్స్ట్ని మాత్రమే లోయర్ కేస్ నుంచి అప్పర్ కేసులో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫైల్లో ఉన్న మొత్తం డేటా, నా ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డేటా ఉందండి, ఆ ఫైల్లో ఉన్న ఎక్కడైతే లోయర్ కేసు ఉన్నాయో వాటిని మొత్తాన్ని నేను అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తున్నానండి. సో 10 మినిట్స్లో ఇది మనకి ఎండ్ అయిపోతుందంట అండి. మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి ఓకేనా. యువర్ మీటింగ్ విల్ ఎండ్ ఇన్, ఎందుకంటే ట్రైల్ వర్షన్ అండి ఓకేనా, ఇది మన ఫుల్ వర్షన్ ఎక్స్పైర్ అయిందండి. 1 or 2 డేస్లో మళ్ళీ పర్చేస్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. సో అప్పటిదాకా మనకి ఇది ట్రైల్ వర్షన్ 40 మినిట్స్ వస్తుంది. సో వితిన్ 10 మినిట్స్లో మీరు లాగౌట్ అవుతారు, మళ్ళీ లాగిన్ అవ్వండి ఓకేనా. సేమ్ అదే లింక్లో మళ్ళీ లాగిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. నౌ దిస్ వన్. సో ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో ఈ కమాండ్ అర్థమైంది కదా, ఎక్కడైతే ఈ పర్టికులర్ టెక్స్ట్లో ఎక్కడైతే స్మాల్ కేసెస్ ఉన్నాయో వాటిని లోయర్ కేసెస్ టు అప్పర్ కేసెస్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇదే కమాండ్ నేను ఒక ఫైల్ మీద అప్లై చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ మీద అప్లై చేస్తాను చూడండి ఓకేనా. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఎక్స్, అదిగోండి క్యాట్ ఎక్స్ అనే ఫైల్లో, ఎక్స్ అనే ఫైల్లో ఏముందండి, యూనిక్స్ ఈజ్ బెస్ట్, బెస్ట్ ఈజ్ యూనిక్స్ అనే ఒక టెక్స్ట్ ఉందండి. ఆ టెక్స్ట్లో స్మాల్సా క్యాపిటల్సా ఒకసారి చెప్పగలరా? ఎక్స్ అనే ఫైల్లో సమ్ టెక్స్ట్ ఉందండి, ఆ టెక్స్ట్ ఏమిటి అంటే యూనిక్స్ ఈజ్ బెస్ట్, బెస్ట్ ఈజ్ యూనిక్స్ అని ఉందండి. అది స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్సా? రెస్పాండ్ అవ్వరు, రెస్పాండ్ అవ్వండి చూసాను. స్మాల్. నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ అనే ఫైల్లో ఉన్న మొత్తం టెక్స్ట్ని క్యాపిటల్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను చూడండి ఓకేనా. సేమ్ కమాండ్ ఇందాక యూజ్ చేసిన కమాండే, ఒక్కసారి చూడండి. క్యాట్ ఎక్స్ అంటే మీనింగ్ ఈ ఫైల్లో ఎక్స్ అనే ఫైల్లో ఉన్న డేటాని టీఆర్ కమాండ్తో లోయర్ కేస్ నుంచి అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎస్ అయిందా చూడండి ఒకసారి, సేమ్ టెక్స్ట్ బట్ స్మాల్స్ క్యాపిటల్స్ కదా, ఇదండి. సో ఇదే కమాండ్ మనకి మొన్న వర్క్ అవ్వట్లేదండి, ఎందుకు అంటే మనం ఇట్లా ఇచ్చామండి కమాండ్ ఓకేనా. కొన్ని వర్షన్స్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, ఇదిగోండి ఇక్కడ తీసేసాము, ఇది ఇక్కడ లేకుండా ఇచ్చాము, ఇక్కడ లేకుండా ఇచ్చాము, ఇదిగోండి ఇట్లా ఇచ్చామండి మొన్న, అందుకోసమే ఎర్రర్ వచ్చింది మనకి. సేమ్ ఇదే చూడండి, మిస్సింగ్ ఆపరెండ్ ఆఫ్టర్ సంథింగ్ ఈ ప్రాబ్లం వచ్చింది. కొన్ని వర్షన్స్లో వర్క్ అవుతుందండి ఓకేనా, మొబైల్ వర్షన్లో వర్క్ అవుతుందండి, మన వర్షన్లో ఐ థింక్ బట్ లైనక్స్ వర్షన్లో వీటిలో వర్క్ అవుతుంది. అదిగోండి ఈ ఆప్షన్ ఇవ్వాలి మీరు ఓకేనా. అదిగోండి యూనిక్స్ ఈజ్ బెస్ట్, బెస్ట్ ఈజ్ యూనిక్స్. బట్ ఒరిజినల్ ఫైల్ ఎటువంటి మాడిఫికేషన్ జరగదండి, ఒరిజినల్ ఫైల్లో మనకి ఎటువంటి మాడిఫికేషన్ జరగదు, ఒరిజినల్ ఫైల్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటుంది. మనకి డిస్ప్లే చేయటం మాత్రం కన్వర్ట్ అయ్యి ట్రాన్స్లేట్ అయ్యి చూపిస్తూ ఉంటుంది ఓకేనా. ఎస్ దిస్ వన్. నౌ అనదర్ సింటాక్స్ ఈజ్ దేర్, సేమ్ ఆపరేషన్కి మనకి ఇంకో సింటాక్స్ కూడా ఉంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను చూడండి కోలన్ లోయర్ కేస్, కోలన్ యాజ్ వెల్ యాజ్ కోలన్ అప్పర్ కేస్ సంథింగ్ కోలన్ ఇచ్చానండి. ఇదే సింటాక్స్ నేను సేమ్ ఇదే ఆపరేషన్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, A to Z సమ్ A to Z. లోయర్ కేస్ బదులు మీరు స్మాల్ A to Z రాసుకోవచ్చు ఓకేనా, అప్పర్ కేస్ బదులు క్యాపిటల్ A to Z రాసుకోవచ్చు. ఒక్కసారి చూద్దామండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఓకేనా. ఎస్
ఒక్కసారి చూడండి, ఇది వరకు అయితే నెక్స్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుందండి. చూడండి ఒకసారి. సో ఎకో దిస్ టెక్స్ట్ లైనెక్స్ IZE ఈ టెక్స్ట్లో నుంచి, ఈ టెక్స్ట్లో ఎక్కడైతే A to Z ఉన్నాయో, స్మాల్ A to Z ఉన్నాయో వాటి మొత్తాన్ని ఏం చేయాలంటే నేను క్యాపిటల్ A to Z లో కన్వర్ట్ చేయాలండి. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. సో కన్వర్టెడ్, ఓకేనా. సో కన్వర్ట్ అయింది కాబట్టి మనం యాస్టీస్ దీన్నే మనం ఈ ఎకో తీసేసి చూడండి. సార్ ఈ సింటాక్స్ యూజ్ చేస్తే ఇన్వర్టెడ్ కామాస్ పెట్టకపోయినా వర్క్ అవుతుంది సార్. చూద్దామండి, ఓకేనా, చూద్దామండి అది. సో క్యాట్ ఎక్స్ అదిగోండి, ఓకేనా. ఈ వర్షన్ వరకు ఉందో చూద్దాం. ఓకే, ఇన్వర్టెడ్ కామాసా మొత్తం తీసేద్దామా? ఇన్వర్టెడ్ కామాస్ కాదండి, అవి సింగిల్ కొటేషన్స్. ఎక్కడ తీసేద్దాం చెప్పండి? సింగిల్ కొటేషన్స్ వరకే సార్, సింగిల్ కొటేషన్స్ వరకు మొత్తం రిమూవ్ చేసేయండి. అసలు మొత్తం తీసేనా? అదిగోండి రిమూవ్. ఓన్లీ సింగిల్ కొటేషన్స్ మాత్రమే సార్. ఈ సింగిల్ కొటేషన్స్ రిమూవ్ చేస్తాను ఇప్పుడు నేను. ఇదేగా, ఇంతేనా? అంతే సార్. A to Z కదా. ఎస్, దిస్ వన్. ఇంతేనా? ఇంకా ఎగ్జిక్యూట్ చేద్దామా? ఇంతే కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా. సో వర్కింగ్ అండి ఇక్కడ కూడా. సో ఇన్ దిస్ వే వీ కెన్ డిలీట్, వీ కెన్ రీప్లేస్, ఓకేనా, and also we can convert some lower case to upper case as well as upper case to lower cases, okay na, by using tr command. Adandi, that is the operations of our tr command, okay na. tr తో మనం ఇన్ని చేసుకోవచ్చు అండి. ఏమేం చేయొచ్చు? మేజర్ 2 operations. By using tr command we can perform 2 operations. First one is convert upper cases to lower cases, vice versa, upper cases to lower cases. That is the first operation. Next operation is we want to delete unwanted data, and also we want to replace, and we want to replace, okay. If we want to replace some extra text, we can replace by using our tr, okay na. tr stands for translate. This 4 marks, okay na. Ee question manaki 4 marks, okay na. So this is about our tr. సార్ లాస్ట్ క్లాస్ లో ఒక వెబ్సైట్ చెప్పండి. హలో, చెప్పండి. ఒక వెబ్సైట్ కి ఎక్స్ట్రా డాట్స్ పెట్టి చూసాం కదా సార్. ఓకే అండి. సో ఏ కమాండ్ వర్క్ అవుతుంది? ఈ కమాండ్ వర్క్ అవుతుంది చూడండి. సో ఈ కమాండ్ వర్క్ అవుతుంది ఇక్కడ చూద్దాం. ఈ కమాండ్ ఇద్దామా? సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తాను, చూద్దామండి. అదిగోండి, ఏ ఫైల్ అండి అది? గుర్తుందా ఏమైనా ఫైల్, లేదా క్రియేట్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి డబ్ల్యూని ఇస్తున్నానండి, ఓకేనా. www.com, ఓకేనా. అదిగోండి గూగుల్ ఇద్దాం, ఓకేనా. google google.com, ఓకేనా. నేను ఈ కమాండ్ ఇస్తానండి. మీ ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారు, కాకులు తెగరుస్తున్నాయా? మీ ఇంటికి ఎవరు అన్నమాట చుట్టాలు వస్తారండి, మనం రిమూవ్ చేయాలి tr కమాండ్ యూజ్ చేసి, ఓకేనా. ఎస్, నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తానండి. ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తాను. వాట్ ఈస్ అవర్ ఫైల్ నేమ్? దట్ ఈస్ cat w ఈజ్ అవర్ టెక్స్ట్ ఫైల్ నేమ్. trd వేటిని రిమూవ్ చేయాలి మీరు? డాట్స్ని రిమూవ్ చేయాలండి. సో అన్వాంటెడ్ డాట్, సింగిల్ డాట్ ఉంటే చూద్దాం ఏమవుతుందో. మొత్తం డాట్స్ పోయినాయిగా. మొత్తం పోకూడదు కదా సార్? మొత్తం పోకూడదు, ఓన్లీ సింగిల్ మాత్రమే. దానికి ఏం చేద్దాం చెప్పండి మరి?
రీప్లేసింగ్ కమాండే యూజ్ చేయాలి సార్ అప్పుడు. మళ్ళీ రీప్లేస్ చేస్తే మళ్ళీ అవే వస్తాయా? అంటే డబల్ డాట్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని సింగిల్ డాట్ గా రీప్లేస్ చేయాలి. ఆహా, అట్లా రాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగుల మీరాలో అప్లై చేసాం కదా, నాగుల మీరాలో నేను సమ్ ఎస్ అవును సార్, ఏ కూడా రీప్లేస్ అయింది. ఏ డిలీట్ చేయమంటే ఇక్కడ మీరాలో ఏ పోయింది, ఇక్కడ ఏ నాగుల్లో ఏ పోయింది చూసారా? సో ఆ ప్రాబ్లం వస్తుంది. అవును సార్, అవును సార్. దానికి మనం వేరే కమాండ్ ఉందంటే నెక్స్ట్ వస్తుంది. ఓకేనా? అదిగోండి నెక్స్ట్ సంథింగ్, అదిగోండి ఇక్కడ వస్తాయి మనకి. ఉండండి చూద్దాం. స్ట్రీమేట్, అదిగో స్ట్రీమేట్ సెడ్ కమాండ్ ఇక్కడ వస్తాయండి. ఓకేనా? ఇక్కడ వస్తాయండి, చూద్దాం ఆ ప్రాబ్లం కూడా. ఓకేనా? రిపిటేషన్స్ వస్తే వాటిని ఒకదాన్ని మాత్రమే రిమూవ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వస్తాయి తర్వాత. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ కమాండ్, టీ కమాండ్ అండి. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ కమాండ్, దట్ ఈస్ టీ కమాండ్. దిస్ ఈజ్ ఆల్సో 4 మార్క్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? టీ కమాండ్. Yes, T is another type of most powerful command. This is also used as filter అండి. ఓకే, ఇది కూడా మనకి ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకు దీన్ని టీ అన్నాము అంటే, ఓకేనా, ఎందుకు దీన్ని టీ అని నేమ్ వచ్చిందని చూద్దామండి. హియర్ టీఈఈ, ఓకేనా, టీఈఈ నథింగ్ బట్ టీ కమాండ్. సో ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది మీకు? టీఈఈ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది? జస్ట్ టీ లాగానే ఉంది కదా. టీఈఈ ప్రొనౌన్స్ యాజ్ సింగిల్ టీ కదా. సో దిస్ కమాండ్ వర్క్ యాజ్ టీ స్ట్రక్చర్ అండి. ఈ కమాండ్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే మీకు టీ స్ట్రక్చర్లో వర్క్ అవుతుంది. మరి టీ స్ట్రక్చర్ అంటే ఇదే డయాగ్రామ్ ఒకసారి చూడండి మీరు. ఇది టీనే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ టీ స్ట్రక్చర్ అయినా ఇది కమాండ్ టీ ఎస్టీడి అవుట్ యాజ్ వెల్ యాజ్ ఫిల్టర్. మీరు ఆ ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే ఆ డయాగ్రామ్ ఎట్లా ఉంది మీకు?